అధికారం ఉంటే ఏం చేసినా సాగుతుందనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అందుకే బడాబాబులు రాజధానిలో భూకంపకోణాలకు పాల్పడుతూ ఉంటే కింది స్థాయి నాయకులు గ్రామ స్థాయిలో దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇళ్ల మధ్యలోని స్థలాలను సైతం వదలడం లేదు. గుంటూరు శివారులో జరుగుతున్న ఆ తతంగం ఏంటో మీరే చూడండి. ఇళ్ల మధ్యలో కనిపిస్తున్న ఈ స్థలాన్ని చూసారా? ఇది గుంటూరు శివారులోని తోకవారి పాలెంలో ఉంది. ఇద్దరు మనుషులు అటువైపు వెళ్లాలంటే ఒకరి వెనుక ఒకరు వెళ్లాల్సిందే. అంత చిన్న స్థలాన్ని కూడా వదల్లేదు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ చోటా నేత. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిదే ఈ స్థలం. ఈయన పేరు శ్రీనివాసరావు. పుట్టుకతో గుడ్డివాడు. గుంటూరు కార్పొరేషన్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి వెనక రోడ్డులో ఉన్న బావి నుంచి మంచినీళ్లు తెచ్చుకునేందుకని ఎన్నో ఏళ్ల క్రితమే వారు ఇలా కొంత స్థలాన్ని వదులుకున్నారు. ఆ చుట్టుపక్కల వారు కూడా చుట్టూ తిరిగి రాలేక ఈ స్థలంలో నుంచే మంచినీటి బావి దగ్గరకు వెళ్లేవారు. కాలక్రమేణా అందరి ఇళ్లలోనూ బోర్లు, మోటార్లు ఏర్పాటు చేసుకోవడంతో ఈ స్థలంలో పెద్దగా రాకపోకలు లేవు. అయితే ఈ స్థలంపై కన్నేసిన గ్రామ సర్పంచ్ భర్త సౌరీలు ఇటువైపుగా రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఒక విడత గ్రావెల్ కూడా తోలించి చదును చేయించాడు. తమ స్థలంలో రోడ్డెందుకు వేస్తున్నారని నిలదీస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. సర్పంచ్ గారు అంటాడు, మీకు చేతైంది చేసుకోండి, రోడ్డు వేయటానికి మాత్రం మేము సుముఖతగా ఉన్నాము అని చెప్తాడు. అడిగితే వాళ్ళు ఎవరో కాగితం రాసి ఇచ్చారు, దాని ప్రకారం నేను ఫాలో అవుతున్నాను అంటాడు. వాళ్ళు కాగితం రాసి ఇచ్చింది నాకు ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దాని మీద నేను డిపిఓకి డిఎల్పిఓకి వీళ్ళందరికీ లెటర్స్ పెడతానని చెప్తాను. అది నేను నీకు చేతైంది చేసుకోండి, ఎక్కువ మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను నీ మీద అంటాడు. అతను ఎస్సీ. అయితే ఇది మేము కోర్టులో వాళ్ళ నాన్న మా మామయ్య మీద మా భాగం ఇమ్మని కోర్టుకి వేసాడు. వేస్తే గెలిచాము. గెలిచిన తర్వాత ఫైనల్ డిగ్రీకి ఇచ్చాము. ఇస్తే అమీనా గారు వచ్చి కొలిసి ఇవ్వాలి. అది ఎప్పుడు పట్టిద్దో తెలియదు. 6 నెలల్లో సంవత్సరము అయినప్పటికీ ఇక్కడ ఇదివరకు ఎక్కడ పక్కన బావి ఉంది. ఆ బావికి నడకదారి మాత్రం ఉంది, నీళ్లు తెచ్చుకుంటాకి. దారి అయితే లేదు. మనుషులకి లేని చోట రోడ్లు ఉందని రోడ్లు సృష్టించి వేస్తూ ఉన్నాడు. దాని గురించి నేను మాత్రం పై అధికారులకి కంపల్సరిగా కాగితాలు పెడతాను. అంధుడే కదా, ఏమీ చేయలేడన్న ధీమాతోనో అధికారం ఉందన్న అహంతోనో సర్పంచ్ భర్త చేస్తున్న దురాగతంపై స్థానికులు కూడా మండిపడుతున్నారు. ఇళ్ల మధ్యలో ఉన్న స్థలాన్ని కూడా రోడ్ల పేరుతో కబ్జా చేయడమేంటని అవాక్కవుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చెయ్యాలని బాధితులు కోరుతున్నారు.